చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. చూడండి, దేవుడు మనల్ని తీసుకున్నప్పుడు, జాగ్రత్తగా మనల్ని తీసుకున్నప్పుడు మనలో ఏ మంచి లేకపోయినా తీసుకున్నాడు. మనల్ని ఏదో మంచి ఉన్న వాళ్ళు తీసుకోలే, మనం పాపులము తప్పులు చేసిన వారిని అయినప్పటికీ మనం తీసుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను తీసుకున్న స్టైల్ నీ బట్టి తీసుకోలే, యేసు ప్రభు బట్టి నేను తీసుకున్నాను. నీ లోపల భయం ఉంచుకోక, నీ కార్యాలు కూడా నీ బట్టి చేయను, యేసు ప్రభు బట్టి జరిగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే బైబిల్ చెప్తుంది, వాగ్దానాలు ఎన్నైతున్నాయో అవన్నీ కూడా యేసయ్యలో మనకు అవును ఆమేన్ ఉన్నాయి. ఎన్నైతే వాగ్దానం ఉన్నాయి, దేవుడు ఒకరు చెప్పాడు మీకు ఏంటంటే, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు, ఇది ఒక వాగ్దానం. నువ్వు తొందరలో గొప్ప కార్యాలు చూస్తావు, ఇది ఒక వాగ్దానం. చూడండి, నేను నీ కొరకు ఉద్దేశించిన సంగతులు రాబో దినాల్లో మేలైనవి ఉన్నాయి కానీ కీడైనవి కాదని చెప్పాడు. ఇది వాగ్దానం. ఈ వాగ్దానం ఎవరికి నెరవేరుతాయట? ఎవరైతే విశ్వాసం మూలమైన నీతి నమ్ముతారో, ఎవరైతే నా విధేయత వల్ల కాదు, నా నీతి వల్ల కాదు, యేసు ప్రభు విధేయత వల్ల, యేసు ప్రభు నీతి వల్ల నేను ఏది చేసినా చేయకపోయినా, నేను ఏది ఎలా ఉన్నా ఉండకపోయినా, నేను ఆయన విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం నాకు నీతిగా ఎంచబడుతుంది. జాతీయ సంగమా, ఈ ఉదయాన్న నీలో ఒకవేళ భీతి భయం లోపలికి వచ్చేస్తుంటే, ఈ చక్రలాగా ఉన్నది దేవుని మందిరంలోనే, కూర్చుని దేవుని మందిరంలోనే, కానీ లోపల భయం, అమ్మో ఎలా అయిపోతుంది, నా జీవితం ఏంటి, ప్రశ్నార్థకమైన భయాలు, ప్రశ్నలతో కూడిన భయాలు. అందరూ బాగానే ముందుకెళ్తున్నారే, నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, ఇలాంటి ఒక భయాలు. వినండి, నువ్వు ఎవరితో పోల్చుకోక, నువ్వు ఎప్పుడైతే పోలిక మానేసి దేవుని వాక్యం వ్యక్తులతో పోల్చుకోవడం ప్రారంభిస్తావో, నీ జీవితం దేవుడు చెప్పినట్లుగా నీ జీవితం మారిపోబోతుంది. ఆమేన్. చూడు, ఒకవేళ నీ జీవితం బయట వ్యక్తులతో పోల్చుకుంటావేమో. యోసేపుకు తన జీవితంలో జరిగిన విషయాలు ఎలా జరిగాయి అంటే, అన్నదమ్ములు అమ్మేశారు. ఒకళ్ళు ఉదయాన్న నీ కుటుంబం నీకు హేళనగా మాట్లాడుతుందేమో, నీ కుటుంబం నీ పట్ల చెడుగా మాట్లాడుతుంది, నీకు బాధ అనిపిస్తుందేమో, నీకు అన్ని అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా అయిపోతున్నాయి, ఏది నీకు అనుకూలంగా లేదేమో. యోసేపుకు అలాగే జరిగింది. అన్ని ప్రతికూలంగా ఉన్నాయి, ఎవరు కూడా తనతో నిలబడలే. ఆఖరికి నిలబడిన వాళ్ళందరూ ఏం చేశారంటే తీసుకెళ్ళి వేరొక దేశానికి అమ్మేశారు. అలాంటి ఒక పరిస్థితి తన జీవితం తీసుకొచ్చారు. ఏం జరిగింది చెప్పండి? తనతో మనం పోల్చుకుని మనకు అర్థమవుతుంది, ఇలాంటి ఒక పరిస్థితిలో కూడా దేవుడు ఆకాశానికి ఎత్తేవాడు కానీ నేలకు కూల్చే దేవుడు కాదు. తను గమనించినప్పుడు తన జీవితం ఏం చేశాడంటే, చెరసాల్లోకి వెళ్ళాడు. తను చేయలేని పని, నేరం తన మీద మోపబడింది. ఒక స్త్రీ తనపై నేరం మోపేసింది. ఆ నేరానికి తను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేసి చెప్పండి? జైల్లో పెట్టేశారు. ఆ జైల్లో ఇక్కడే జీవితం అనుకునే సమయంలో ఒకరోజు తెరవబడుతుంది తలుపు. తెరవబడుతూ బయటకు వస్తే చూస్తే ఇంకెవరు పిలిచారంటే, రాజు పిలిచాడు. ఎందుకు పిలిచాడో, చంపేస్తాడేమో అనుకునే సమయంలో లేదు, రాజు తన తలను పైకెత్తాడు. తల తీసేస్తాడేమో అనుకుంటే లేదు, తలను పైకెత్తాడు. సంగమా విను, ఈ లోకంలో మంచిదంటూ ఏదనుంటే అది పరలోకం నుంచి రావాలి. అది నీకే ప్రభు అనుగ్రహించబోతున్నాడు. విశ్వాసపు లోపం తీర్చుకో. వినడు జాగ్రత్తగా. ఈ ఉదయం ఒక మాట నేను చెప్తాను. ఒక చిన్న విషయంలో నువ్వు భీతి పడుతూ బాధపడుతూ దాంట్లో నువ్వు అన్కంట్రోలబుల్గా బాధపడుతుపోతుంటే, అంటే కంట్రోల్ లేకుండా ఏడుస్తున్నట్లయితే, నువ్వు ఆ విషయమే ఆలోచించుకుంటూ దిగులు పడిపోతున్నట్లయితే, నీకు మాట చెప్పనా, నువ్వు విశ్వాసంలో లోపం కలిగి ఉన్నావు. నేను చెప్తాను వినండి, నీ జీవితంలో చాలా లోపాలు ఉన్నాయి అనుకుందాం. డబ్బు సమస్య ఉంది, ఆరోగ్య సమస్య ఉంది, భర్త సమస్య ఉంది, భార్య సమస్య ఉంది, బిడ్డల సమస్య ఉంది. నీ జీవితంలో ఏది తలపెట్టినా నువ్వు కృంగిపోయే పరిస్థితికి వచ్చేస్తున్నావు. ఈ లోపాలంటి మధ్యలో నువ్వు ఒక్క లోపంలో మాత్రం పైకెత్తబడితే చాలు, మిగతా లోపాలన్నింటిలో కూడా బలిగా ఉండవు, బలపరచబడతావు. ఆ లోపం ఏం చెప్పనా? ఆ లోపం ఏం తీర్చబడాలి చెప్పనా? విశ్వాసపు లోపం తీర్చబడాలి. పౌలు రాస్తూ ఒక మాట చెప్తాడు, ఇదిగో మీ విశ్వాసపు లోపం తీర్చబడినప్పుడు మీరు ఆనందమును సంతోషములో ఆ యాగములో మేము కూడా పాలి భాగస్థులు అవుతాం. నేను చెప్తున్నానండి, ఈ లోకంలో మీరు ఎటు తిరగండి, ఎటువైపు వెళ్ళండి, నువ్వు విశ్వాసపు లోపంగానే తీర్చుకోలేకపోతే, విశ్వాసంలో కానీ నువ్వు నీ జీవితాన్ని విశ్వాసంలో పైకి తీసుకోలేకపోతుంటే, నేను చెప్తున్నాను, నీకు ఎంతున్నా ఆనందపడలేవు. ఎందుకంటే ఆనందం అనేది విశ్వాసం అనే చెట్టు నుంచి రావాల్సిందే. ఎప్పుడైతే నీ జీవితంలో జరుగుతున్న విషయాల్లో నువ్వు కృంగిపోకుండా, యేసయ్య జరుగుతున్న విషయాలు నాకు తెలిసి అయినప్పటికీ నువ్వు నాకు తోడై విన్నావా, మనకి ఇవ్వబడిన నీతి ఏమవుతుందో ఆ నీతిని బైబిల్ చెప్తుంది, అది బ్రెస్ట్ ప్లేట్ అని. జాగ్రత్త, సర్వాంగ కవచం వేసుకుంటామట. ఆ సర్వాంగ కవచం ఎఫెసీయులకు రాసిన పత్రిక వెళ్దాం ఒకసారి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. జాగ్రత్త చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తి బట్టి ఆయనందు బలవంతులై ఇండుటి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంత్రునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి. ఏలనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. వినండి, జాగ్రత్త వినండి. నా వైపు ఒక క్రైస్తవుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి శరీరులతో పోరాడట, శరీరంలో కనిపిస్తున్న వ్యక్తులతో పోరాడట. ఇది ఆత్మ సంబంధమైన పోరాటం అట. ఈ పోరాటం ఈ ఆత్మకు సంబంధించి మన ఏసే పక్షం అంటే ఇదంతా కూడా అపవాది పక్షం ఉన్న ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధము లోక నాదులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. వినండి, జాగ్రత్త వినండి. నువ్వు పోరాటానికి దిగకపోతే, నువ్వు పోరాటం నిలబడకపోతే నీకు తెలియదు ఒక మాట, నువ్వు పోరాడకపోయినా నీకు వ్యతిరేకంగా మాత్రం కొంతమంది పోరాడుతున్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు విశ్వాసం బలపరచబడకపోయిందంటే, ఒకవేళ ఈ సర్వాంగ కవచం నువ్వు వేసుకోకపోతే నువ్వేమైపోతావంటే రోజు రోజుకి క్షీణించిపోతావు. కారణం వెలుపల అన్నిటి ఎవరైతే ఉన్నారో వాడు క్షీణించిపోయిన దానికన్నా అపవాది టార్గెట్ ఇప్పుడు కూడా నిన్ను ఎలా బలహీనపరచాలి, ఎలా నిన్ను బలహీనుగా చేసేయాలి, ఎలా బలహీనతో నిన్ను నడిపించాలి, ఈ ఆలోచన వాడు కలిగి ఉంటాడు. అంతవరకు సాఫీగా వెళ్ళిపోతున్న నీ బ్రతుకు, అంతవరకు చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్న బ్రతుకు ఒక్కసారి ఒకరోజు మారిపోతుంది. ఇంతవరకు బాగానే ఉంది కదా, ఇది ఈ రోజు తీసాను, ఈ రోజు పట్టుకుని, ఈ రోజు బాగానే వెళ్ళింది కదా, దీనికి సడన్ గా ఆగిపోతుంది. గుర్తుపెట్టుకో, అపవాది ఆ మహాదినాన్ని నీకు ఏర్పాటు చేశాడు నువ్వు దుఃఖపడిపోవాలని. ఆ రోజు వరకు నీ భార్యతో బాగానే ఉంటావు, ఆ రోజు వరకు నీ కుటుంబంతో బాగుంటుంది. సడన్ గా దేవుని కోసం నిలబడాలనుకున్న సమయంలో మొత్తం తారుమారైపోతుంది. అంతవరకు బాగానే ఉంది కదా, ఇదేంటి సడన్ గా మారిపోయింది. వాడు ఆలోచన నువ్వు ఎలాగైనా నిరసించిపోవాలి. నేను చెప్తున్నా వినండి, నువ్వు దేవునిలో బలంగా నిలబడకుండా ఉండాలని చెప్పి వాడు ప్రయత్నం చేసినప్పుడు వీరందరినీ వాడుకుంటాడు. వీరి ద్వారా ఎలాగైనా నువ్వు బలహీనపరచబడిపోవాలని. జాగ్రత్త వినడమ్మా, ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే నీ విశ్వాసానికి లోపం తీసుకురావాలని చూస్తున్నాడు. జాగ్రత్త వినండి, ఒక సమయంలో తెస్సలోనిక సంఘానికట ఒక గొప్ప ఉప్పెన కలిగింది. చాలా మంది యేసుప్రభు నమ్ముతున్నప్పుడు వారందరినీ చెడగొట్టడానికి ఇంట్లో నుంచి ఈడ్చుకొని బయటకు వచ్చి కొట్టేవారట. తెస్సలోనిక సంఘంలో ఇబ్బంది పెట్టేవారు, బాధ పెట్టేవారు. యేసు నమ్మితే నువ్వు దురాత్మ పట్టినవాడు, చెడ్డవాడని చెప్పి ఇష్టాసన మాటలు పలికేవారు. దీనికి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారని భయపడి తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు, అయ్యో మీరు వెనక్కి వెళ్ళిపోతారేమో, ఇలాంటి ఒక ఉప్పిన అపవాది కలుగు చేశాడు, మీకు బాధను కలుగు చేస్తాడు, మీరు వెనక్కి వెళ్ళిపోతారని బాధపడుతూ రాస్తాడు. ఆ లేఖ తీసుకెళ్ళి ఒక వ్యక్తి ఇచ్చి మళ్ళా వెనక్కి వచ్చినప్పుడు చెప్తాడు ఈ విధంగా, అమ్మా నేను సంతోషపడుతున్నాను, మీరు ఎవరు కూడా వెనక్కి వెళ్ళిపోకుండా మొదటి రోజు మేము వచ్చినప్పుడు మీరు ఎలా అయితే ధైర్యంగా ఉన్నారో ఈ రోజుకి ఆ విధంగానే ధైర్యంగా ప్రభులో మీరు నిలబెట్టారు. లోపల భయపడిపోతున్నాడు. ఏం భయపడిపోతున్నాడంటే నేను చేసిన పనంతా వృధా అయిపోద్దేమో, ఈయనకి అర్థం కాలే, ఈయన కుండిపోవచ్చేమో, దేవుడు మాత్రం అన్ని ప్రదేశాల్లో ఉంటాడు. హల్లెలూయా. ఆ విషయాన్ని తెలుసుకొని మనం తిరిగి రాస్తున్నాడంటే మీ విశ్వాసపు లోపం తీర్చబడాలని చెప్పి ముఖాముఖిగా మనం చూడకపోయినప్పటికీ మీ విశ్వాసపు లోపం గురించి నేను కష్టపడుతున్నాను. సమ వినండి, ఇతను యువతి అన్న నీకు ఫైనాన్స్గా నీకు డబ్బు కొద్దుగా ఉండొచ్చు, లేకపోతే నువ్వు అనుకున్నట్లుగా మిగతా వరకు నా ఆస్తి నీకు లేకపోవచ్చు, నీ భర్త సరిగా లేకపోవచ్చు, అయితే భర్తే పూర్తిగా నీకు లేకపోవచ్చు, నీ కుటుంబంలో అలజడులు పూర్తిగా ఉండొచ్చు. యువతి అన్న ఇటు తోచక బాధపడుతూ నిరాశపడిపోయిన వ్యక్తిగా అయిపోవచ్చు. నువ్వు అనుకున్న పని 100% కాకుండా 70%కో 60%కి ఆగిపోయి ఇంకా 40% వెళ్తుండిపోవచ్చు. ఇవన్నీ వెళ్తుండి ఇవన్నిట్లో బాధపడిపోతున్నావు. ఒక విషయంలో కానీ నువ్వు ధైర్యపరచబడితే, ఆ ఒక్క విషయం విశ్వాసపు లోపం కానీ తీర్చబడితే, ఆ ఒక విషయం యేసు ప్రభువును బలంగా నువ్వు విశ్వాసం ఇస్తే, ఆ ఒక్క విషయం అయ్యా నువ్వు నాతో ఉన్నావు, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు, కారణం నా బట్టి నువ్వు తీసుకోలే, యేసు ప్రభు బట్టి తీసుకున్నావు, గొప్ప కార్యాలకు ముందుకున్నాయి, కారణం నా నీతి బట్టి కాదు నీ నీతి బట్టి అని చెప్పి చెప్తావో. నేను చెప్తున్నాను విను, ఇన్ని లోపాలున్నా ఈ లోపాలన్నీ తొక్కుకొని పైకి వచ్చి చెప్తావు, నా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసపు లోపం తీర్చబడాలి, నువ్వు ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి.
ఎవరు ఏమనుకున్నా నువ్వు ప్రభు కోసం బ్రతకాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. నిరాశ పడిపోయిన వ్యక్తులైన మా జీవితాల్లో నిరీక్షణ ఇచ్చిన బలమైన వ్యక్తులు, ఎటువంటి ఇబ్బంది కలిగిన సందర్భాలున్నా నీ మమ్మల్ని విడిచిపెట్టవు. మా జీవిత విషయాలన్నీ కూడా నీ చేతిలో పెడుతున్నావు. మేము కృంగిపోయిన ప్రతి విషయాన్ని కూడా నీ చేతిలో పెడుతున్నావు. నీకు స్తోత్రాలు. నీవు మమ్మల్ని ఎత్తేవు పైకి, నీకు వందనాలు. నువ్వు తలగా ఉంచుతానని చెప్పిన మాట మా చేత నెరవేర్చినందుకు నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలైన మేమందరం కూడా విశ్వాసపు లోపం తీర్చబడి మరింత బలం కలిగిన వ్యక్తులుగా ఉండి అనేకులకు నీ గురించి తెలియజేయనట్లుగా మమ్మల్ని పురుగొల్పమని అడుగుతున్నావు. నీకు స్తోత్రం నా తండ్రి. నీ మాట మాకు సెలవు ఇచ్చావు ఈ ఉదయాన్న, నీ మాటతో ఆదరించావు ఈ ఉదయాన్న. మా జీవితం లోపాలు ఎన్నో కలిగి ఉన్నప్పటికీ మమ్మల్ని మాత్రం విశ్వాసపు లోపం తీర్చుకున్నట్లుగా నీ వాక్యాన్ని తరచుగా చదవమన్నావు. నీతో గడపమన్నావు. నీతో గడిపితే మొత్తం అంతటిని తీరుస్తా అని చెప్తున్నావు. నీకు వందనాలు. అటు గొప్ప సమస్య నుంచి, సందర్భాల నుంచి మమ్మల్ని తప్పించి నీతో కలిపి గడుపునట్లుగా మాకు సహాయం. నిబిడలైన మా అందరూ కూడా నువ్వు సాయం ఇచ్చి, బలం ఇచ్చి నడిపించగల సముద్రం కనుక నీకు మాత్రం మేము తెలియజేస్తూ సర్వ యుగముల వరకు మహిమ ఘనత ప్రభావం నీకు ఒక్కరికే చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.